మీడియాతో ఇంత ఓపెన్గా మాట్లాడాలా అని ఎప్పుడు నాకు అనిపించలేదు. కానీ ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో, చాలా నిజంగా సాడ్ నాకు అనిపిస్తుంది. ఇవాళ నేను కేశవరావు గారు మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది ఎందుకు అని, అండ్ నాకు చాలా సాడ్ అనిపిస్తుంది. ఈ ఏజ్లో పార్టీ చేంజ్ చేయడం కాదు, ఈ టైం ఎప్పుడైతే మనము బీఆర్ఎస్ బ్యాక్ టైంలో పోతుందో ఆ టైంలో ఒక సీనియర్ లీడర్, మన కేసీఆర్ లీడర్ గారు పక్కన ఉండి ఆయనకు సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు పార్టీని వీడిపోవడము నాకు మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది. నాకు తెలుసు ఆయన ఏ పార్టీ పోస్ట్ కోసమో దేనికోసమో పోట్లే. అట్ ఈ ఏజ్ పార్టీ పోస్ట్ ఏముంది, ఇనఫ్ పోస్ట్ ఆయన లైఫ్లో చాలా పోస్టులు చూశారు. ఇది ఒక పోస్ట్ కాదు, అన్ని పోస్ట్ చూశారు. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ వేర్ ద పార్టీ నీడ్స్ హిమ్. హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ కేసీఆర్ గారికి ఒక రైట్ అడ్వైజర్ లాగా ఉండి మంచిగా సపోర్ట్ చేసి మనను ఒక మళ్ళీ పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ తెచ్చి మన పార్టీలో ఒక పొజిషన్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చేస్తే చాలా బాగుంటుంది అని నా కోరిక ఇప్పటికీ అదే ఉంది. ఏమంటే నేను అనుకుంటా ఏం కాదు, ఇది సేమ్ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే మన ఫస్ట్ డే పొన్నా లక్ష్మయ్య గారు మన బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు, 70 years old. ఆ రోజు ఎంతో బ్యాడ్ మాట్లాడారు, ఈ మనిషి ఏంటి ఈ ఏజ్కి ఏంటి అని కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. ఈ ఏజ్కి ఒక మంచి రాగలుగుతారా ఇట్లా రావచ్చా అని. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు, 85 years old మనిషి. ఆ రోజు పొన్నా లక్ష్మయ్య గారిని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. అంటే ఆ వర్డ్ మనం యూజ్ కూడా చేయలేము, బికాజ్ మా ఫాదర్ పైన నేను యూజ్ చేయలేను. అట్లా వర్డ్ చేసి రేవంత్ రెడ్డి వాళ్ళ కేశవరావు గారిని ప్లీజ్ రండి అని చెప్పారు. అది కూడా నాకు చాలా రాంగ్ అనిపిస్తుంది. నేను ఈ రోజు కూడా నేను అంటాను కేశవరావు గారిని, ఇప్పుడు కూడా మీరు కేసీఆర్ ఐ థింక్ మీరు ఏ మాట్లాడి ఉంటే కొంచెం మాత్రం మీరు ప్లీజ్ గివ్ అ సెకండ్ థాట్ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు పార్టీ, బికాజ్ పార్టీ నీడ్స్ యూ అండ్ యూ నీడ్ ద పార్టీ. అండ్ బికాజ్ మీరు ఏ రోజైతే నిజంగా మీరు ఆ రోజు మనం ఒకరోజు టీ కాంగ్రెస్లో ఉండే, టీ కాంగ్రెస్ నుంచి కూడా కొట్లాడు తెలంగాణకి. కానీ ఎప్పుడైతే అక్కడ సోనియా గాంధీ గారు ఇయ్యట్లే అన్నప్పుడు 2013లో లేదు, కేసీఆర్ గారు మూవ్మెంట్ కరెక్ట్ ఉంది, కేసీఆర్ గారు ఫైట్ కరెక్ట్ ఉంది ఆయన లీడర్షిప్లో అని వచ్చి ఒక తెలంగాణ తీసుకున్నాము, తెలంగాణ తెచ్చాము. తెలంగాణ తెచ్చినాక హీ వాజ్ అగైన్ బీయింగ్ అ బ్రీడ్, ఎంపీ అవ్వారు, అన్నీ అవ్వారు, అండ్ ఒక మంచి డెవలప్మెంట్లో పోతుండే. అంతేనాక ఎనీ పార్టీ ఒక పాయింట్ అనుకోండి 5 years 10 years తర్వాత చూస్తుంది, ఒక లో వస్తుంది. కానీ ఆ లో వచ్చినంత మాత్రాన మనము ఒక పార్టీని డిజైన్ చేసేసి వెళ్ళిపోకూడదు. అకార్డింగ్ టు వాట్ ఐ ఫీల్, నాకైతే ఆయన ఏదో పార్టీకో పోస్ట్కో కొంచెం పోయి ఉండరు, కానీ ఆయన థాట్ ఏంటో కానీ నేనైతే అనిపించేది మాత్రం ఇది మాత్రం ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం ఈ షుడ్ హ్యావ్ డన్ దట్. అది మాది. ఇంకా మేయర్ గారికి వస్తారా, సార్ మేయర్ గారు ఆమె పాలిటిక్స్లోకి వచ్చేది మన బీఆర్ఎస్ పార్టీ త్రూనే వచ్చేది పాలిటిక్స్. ఆమె పాలిటిక్స్లో ముందు లేకుండే షీ వాజ్ ఆ పార్టీలోకి తీసుకొచ్చారు, పాలిటిక్స్లోకి వచ్చేదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేది. 2016 నుంచి ఎలక్షన్ అయ్యారు కార్పొరేటర్ లాగా, 2021లో అయ్యారు, దాని తర్వాత మన పార్టీ నుంచి మేయర్ అయ్యారు. ఈ మేయర్ ఏం డైరెక్ట్ పోస్ట్ కాదు, మేయర్ కూడా మన పార్టీ కార్పొరేటర్, మన పార్టీ కార్పొరేటర్ గెలిచాక మన లీడర్ గారు సెలెక్ట్ చేసి ఈమెను మేయర్ చేశారు. సో మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక అదుని మన కొంచెం పార్టీ మనకి ఇంత చేసినందుకు మనం పార్టీ కోసం ఉండాలని నేను కూడా వాళ్ళంటే ఐఎమ్ వెరీ వెల్కమ్, వాళ్ళు పోతే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ మేయర్ గారు పోతే ప్రాబ్లం. బట్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము పార్టీ ఇచ్చిన పోస్ట్ కదా ఇది, సరే నేను పార్టీకి వాపస్ ఇచ్చి నేను పార్టీ పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అని రిజైన్ చేసి పోవాలి. ఇవాళ కూడా సెల్ఫ్ ఏదో దానికి ఉంటేదో అది రూల్ ఉంది కదా 4 years మటుకు ఇది పెట్టకూడదు అని రూల్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది, ఇది పార్టీ ఇచ్చిన పోస్ట్, మన కాన్స్టిట్యూషన్ రూల్ కదా 4 years మటుకు తర్వాత ఎవరైనా తీయలేరు కదా అని, అది రాంగ్. యూ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్, రిజైన్ చేసి వెళ్ళండి, అబ్సల్యూట్లీ వెల్కమ్. యు ఆర్ ఓల్డ్ ఇనఫ్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్, సో మంచిగా ఉన్నారు మీరు డిసిషన్ తీసుకోండి, నేను తప్పు పట్టను. కానీ మన పార్టీ మీకు చేసిన దాన్ని రెస్పెక్ట్ చేసి అదే పార్టీ వాపస్ ఇచ్చేసి మీరు ఎక్కడికైనా ఏ పార్టీకైనా వెళ్ళండి, ఏమైనా చేయండి. దట్ ఈస్ వాట్ నేను కూడా అనుకుంటాను. ఇవాళ రోజు కూడా ఆమె చేద్దాం. నాగేందర్ గారు అసలు నాగేందర్ గారు ఈ ఫస్ట్ టైం కాదు, నేను రేపు ఇవాళ వచ్చినాక రేపు ఇక్కడ ఎంపీ ఓడిపోతారు, ఎంపీ ఓడిపోయినాక నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేకి నుంచి ఉంటారు, మళ్ళీ ఎమ్మెల్యేకి ఎంపీలో ఒక బీజేపీ పవర్కి వస్తే మళ్ళీ ఎంపీ వెళ్ళి అక్కడ సెంట్రల్ ఇస్తారని మళ్ళీ అటు వెళ్ళి జాయిన్ అవుతాడు. నాగేందర్ ఖాన్ నెవర్ ఎవర్ బీ ఇన్ వన్ పార్టీ. నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన ఈ కెన్ నెవర్ బీ ఇన్ పార్టీ, పార్టీలో ఉండే టైప్ మనిషి కాదు, ఆయన నమ్మదగిన మనిషి కాదు. ఆయన ఎట్లయితే కేసీఆర్ గారు నా ఫాదరు నా ఇల్లు తీసుకోండి, ఆ రోజు మేము ఉండే నా ఇల్లు తీసుకోండి అది చేయండి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. అసలు మా ఫాదర్ కంటే ఎక్కువ నేను ఆయన కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తాను. ఇవాళ వచ్చి వాళ్ళు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే పక్కన శివనన్న ఉంటేనే అబద్ధాలు ఆడుతుండు, ఇష్టం వచ్చే నోటుకు వచ్చిన అబ్సల్యూట్ లైఫ్ చెప్తుంది. ఒక మనిషి రెగ్యులర్గా మాట్లాడు కానీ లైఫ్తో మనం కొట్లాడలేము, ఏమేం చేయొచ్చు లైఫ్తో కొట్లాడలేము. అబద్ధాలు చెప్పే మనిషికి మనం ఎట్లా కొట్లాడతాం వాళ్ళతో? ఆల్ ఫైట్, వీ కెన్ ఫైట్ విత్ ఎనీథింగ్ బట్ నాట్ విత్ లైఫ్. లాజిక్తో కొట్లాడతాం, కానీ అబద్ధాలు ఆడేటోళ్ళకి ఏం పెడతాం? అది చూపించి తప్పు అని చెప్పి మనం కొట్లాడలేము.
దట్ ఈస్ వాట్ నేను ఇవాళ కూడా చెప్తున్నాను. మీరందరూ వెళ్ళని ఏం పర్వాలేదు. మన పార్టీ చేసింది, వాళ్ళకి ఏమైతే మన పార్టీ చేసిందో అవన్నీ ఇక్కడ పెట్టేయండి. మీ ఎమ్మెల్యేషిప్ వదలండి, మీ పేరు వదలండి, అన్నీ వచ్చేసి వెళ్ళండి. ఇఫ్ యూఆర్ వెరీ గుడ్, మీరు ఆ పార్టీలో పెద్దగా అవుతే అవ్వండి, మీ ఓన్ కాకపోతే అవ్వండి. కానీ మన పార్టీకి వేసినాక అన్నీ ఇక్కడికి తీసుకుని వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళి కూర్చుంటా, ఆలోల్లో కూర్చుంటా అనేది మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. ఐ స్టిల్ రిక్వెస్ట్ ఇఫ్ మా ఫాదర్కి నా ఏజ్ రెస్పెక్ట్కి అనేది ఏ పోస్ట్ కోసం వెళ్ళి ఉంటారు, ఏమైనా ఉండరు కాబట్టి ఆయన ఇప్పుడు ఏమైనా ఉంటే ఐ స్టిల్ రిక్వెస్ట్ హిమ్ నాట్ టు టేక్ ఎనీ డిసిషన్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ. లేదండి, నాతో ఎప్పుడు మేము డిస్కస్ చేయలేదు. నాకు డిస్కషన్ పొద్దుకు కూడా అడిగారు ఒక ప్రెస్ వాళ్ళు, నాతో డిస్కషన్ అవ్వలేదు, ఇది అవ్వలేదు. నేను ఇందాక ప్రెస్ మీట్లో విన్నాను, ఫాదర్ చెప్తుండే ఇట్లా సిస్టర్ కోసం మాట్లాడుతుండు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చెప్పిస్తున్నాను. ఇవాళ నేను కూడా 55 years ఓల్డ్. నాకు ఒక పార్టీ వాళ్ళు చెప్పి అరే వీళ్ళ కోసం ఇట్లా మాట్లాడు, వాళ్ళ కోసం మాట్లాడాలి. ఐఎమ్ ఆల్సో హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. సో నాకు ఒకడు వచ్చి ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడని చెప్పి అది కాదండి. నాకు నెవర్ కన్సల్ట్ మీ. ఆమె వచ్చిన రోజు కూడా, దీపాదాస్ గారు వచ్చిన రోజు కూడా నాకు తెలియదు క్లియర్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు తర్వాత బయట నుంచి వెళ్తే నేను అట్లా ఇట్లా ఉందా అని ఐ నెవర్ కన్ఫెంటెడ్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎవ్రీవన్. మా ఫాదర్ మాకు చిన్నప్పుడు చెప్పారు, ఈ గేట్ ఇండిపెండెన్స్ ఎవరికి ఏం కావాలో చేయండి అని చెప్పారు. మీకు ఇది ఉంటే ఇది చేయండి అని. ఇవాళ నేను కూడా ఇక్కడ ఉన్నా అంటే ఐ థింక్ ఈ అబ్సల్యూట్లీ హ్యాస్ నో ప్రాబ్లం. నేను పొద్దున్న టీవీలో చూశాను, ఈ హ్యాస్ నో ప్రాబ్లం, ఈ వెల్కమింగ్ విత్. సో ఏం లేదు, నన్ను మాత్రం ఇండివిజువల్గా ఏం ఎప్పుడు అది సిస్టర్ కోసం వెళ్తున్నా, ఫాదర్ లవ్ అవన్నీ. బట్ అట్ దిస్ ఏజ్ ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పవర్. అదైతే మీకు తెలుసు. ఆయనకి ఈ ఏజ్ కూడా పవర్ కోసము, పోస్ట్ కోసము, ఆయన చూసినంత పోస్ట్ అయితే ఎవరు చూడలేదు కాబట్టి పోస్ట్ కోసం వెళ్తున్నారు అని మాత్రం నేను అనుకోలేదు. ఆయన ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో చూశాను, ఆయన చెప్పారు ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ రిజైన్ అన్నారు. ఇన్ కేస్ మీరు చూడకపోతే హీ టోల్డ్ ద ఫస్ట్ థింగ్ మై దిస్ థింగ్ ఈజ్ if I am changing the party, first thing I will do is resignation అని అన్నారు. I just saw it in the press meet. కాబట్టి నేను చెప్తున్నాను, ఆయన ఫస్ట్ థింగ్ అది అని చెప్పాను. అది ఎగ్జాక్ట్లీ అదండి. ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన క్వశ్చన్కి నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఒక సిటీ డెవలప్మెంట్ కోసం నేను వెళ్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టినట్ట మనం తిట్టినట్ట అంటే రేవంత్ రెడ్డి ఆయన ఒక వాళ్ళ పార్టీలో లేకపోతే డెవలప్ చేయడా? కాంగ్రెస్కి 2 వార్డులు ఉన్నాయి అంటే వేరే 140 వార్డ్స్ డెవలప్ చేయడా? వాటర్ ఇయ్యడా? డ్రైనేజ్ ఇయ్యడా? అంటే ఆయన అనే ప్రకారము నేను మేయర్ పార్టీకి వెళ్తే డెవలప్ అవుతుంది అంటే ఆయన మేయర్ ఒక కాంగ్రెస్ పార్టీ లేకపోతే డెవలప్ అవ్వదా? సిటీ అవ్వాలి కదా. ఆయన చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్, ఆయన జిహెచ్ఎంసీకి కూడా చీఫ్ మినిస్టరే కదా. ఆయన డెవలప్ చేయాలి కదా. ఇక్కడ కూడా ఉట్టి డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాను, ఒక కొత్త వర్డ్ వచ్చింది డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అంటే ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు, అరే నాకు డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా అంటే వేరే 39 మన దగ్గర ఉన్న 30+ ఎమ్మెల్యే ప్లేసెస్ డెవలప్ చేయడా సీఎం? ఆయన చీఫ్ మినిస్టర్ కాదా? ఆ కాన్స్టిట్యూన్సీకి చీఫ్ మినిస్టర్ కాదా? ఆయన అందరు చీఫ్ మినిస్టర్ అంటే ఆయన పార్టీ వాళ్ళు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది, పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది కాదు. ఇట్స్ స్టేట్, డెమోక్రటిక్ స్టేట్. ప్రతి స్టేట్లో హ్యాస్ టు, దట్ ఈస్ రూల్. ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్.